ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించడం. ప్రపంచంలో అత్యంత గొప్ప విషయం ఏదైనా ఉంది అంటే అది రక్షణని. ఎందుకు అనగా సృష్టికర్త సర్వ విశ్వాన్ని సృష్టించిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు రక్షణకర్తగా మారినదే గొప్ప కార్యం. మరి ఆయన పూర్వలకు దిగి వచ్చి నా కొరకు నీ కొరకు సర్వలోక పాప పరిహారాలను బలియాగం చేసిన కార్యము రక్షణ. అందుకే జగత్ పునాది వేయబడక మునుపే వధించబడిన దేవుని గొర్రె పిల్ల. ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం గమనిస్తే బైబిల్ అంతా మనము ధ్యానించి పరిశీలన చేసి బైబిల్ మహాభక్తులు జ్ఞానులు అందరూ చూడండి అనేకులు చెప్పి ఒకటే ప్రాముఖ్యమైన విషయము. పాత నిబంధన అంతా కూడా సూచించేది ముందు రాబోయే రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు. కొత్త నిబంధన అంతా వెనుక కదా ఆయన చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకుంటూ కొత్త నిబంధన అంతా రాయబడింది. అనగా ద సెంటర్ ఆఫ్ గాడ్స్ వర్క్, ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ. దేవుని రక్షణ ప్రణాళిక యొక్క కేంద్రము, దేవుని సృష్టి యొక్క కేంద్రము యేసుక్రీస్తుయే. ఆయన ద్వారా సర్వ మానవాళికి రక్షణకు మించిన వేరొక గొప్ప కార్యము భూలోకంలో ఏది లేదండి. భూలోకంలోనూ పరలోకంలోనూ వాక్యం చదివిస్తుంది కదా. ప్రకటన 4వ అధ్యాయం 5వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తుంటే అక్కడ గొప్ప స్తుతి జరుగుతుంటుంది. పరలోకం ఉంటున్న వాళ్ళను, భూలోకమందును, భూమి కింద ఉన్న వాళ్ళను, సముద్రంలో ఉన్న ప్రతి జీవి యేసుక్రీస్తు ఆయన ఎదుట సాగిపడి మొక్కుతారు. ప్రకటన గ్రంథము ఒక మాట మనం చూసుకొని వెళ్దాం. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ మనకు 13వ వచనం అనుకుంటున్నాను. 13 నుంచి చూద్దాం. సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వాడికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాకని చెప్పుట వింటిని. ఆమె చూడండి జాగ్రత్తగా మైక్స్ పాడుతుంది కదా, మైక్స్ సౌండ్ చేంజ్ అయిపోయింది. మంచిది. అంతటా పరలోకమందున భూలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనం ఆశ్రయైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట పెట్టింది. ఈ కార్యము జరగబోతుంది అతి త్వరలో. యేసయ్య మహా సింహాసనం ఎదుట ప్రతి ఒక్కరు కూడా సాగిలపడి ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు చెప్పవలసింది. ఈ రోజు మనం ఆయన మొక్కుకున్న ఈ రోజు ఆయన ఎదుట సాగిలపడినా పడకుండా ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఆయన ఎదుట ప్రతి మోకాలు యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకున్నగాక, ప్రతి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకున్నగాక. కానీ ప్రిపేర్ టు మీట్ యువర్ లార్డ్. దేవుని ఎదుర్కొంటకు సిద్ధపడు. రక్షణ పొందిన ప్రసాద్ గారు ఈరోజు ఏది సిద్ధపడతారండి? ప్రేమతో నా కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచిన యేసయ్య నా జీవితం అంతా పాపంలో ఉండగా నన్ను రక్షించి నా కొరకు ఎన్నో అవకాశాలు తరుణాలకు ఇచ్చి నన్ను తన కుమారునిగా తన స్వరూపంలో చేసుకున్న యేసయ్యను హత్తుకుంటకు పాదములు పట్టుకొని ఆయన గాయములు చూసి వాటిని గుర్తు పెట్టుకొని యేసయ్యానికి వందనాలని కౌగలించటకు ఆయన సిద్ధపడతారు. ప్రిపేర్ టు మీట్ యువర్ లార్డ్. నీ దేవుని ఎదుర్కొంటకు సిద్ధపడు. మరి రక్షణ పొందని వారు ఎందుకు సిద్ధపడతారమ్మా? రక్షణ పొందని వారు కూడా సిద్ధపడాలంట. ఏ రీతిగా? భయముతో, వణుకుతో, తరుణాలు అవకాశాలన్నీ పోగొట్టుకున్నాను, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తానని భయపడుతూ తీర్పు కొరకు ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన యందు విశ్వాసం ఉంచువారు కదా మరణము దాటి జీవ పునరుత్థానము లోనికి వెళ్తే ఆయన విశ్వాసం ఉంచని మనందరూ కదా మరణ పునరుత్థానంలో అనగా ఆయనను ఎదుర్కొంటకు భయముతో. ఎందుకు భయంతో అంటే అక్కడ
తీర్పు కొరకు, న్యాయ తీర్పు నిమిత్తం ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి వాయిదాలు వేశారు. కాబట్టి రక్షణ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశారు కాబట్టి భయంతో. కానీ వాక్యం సెలవిస్తుంది, దేర్ ఇస్ ఎ డే కమింగ్, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రిపేర్ టు మీట్ యువర్ లార్డ్, దేవుని ఎదుర్కొటకు సిద్ధపడు. కాబట్టి సిద్ధపడే ఈ సమయంలో మనం ఉండగా దేవుని వాక్యంలో చాలా మంది ప్రశ్నలు ఉంటాయి కదండి. బాప్తిజం క్లాసులో బాప్తిజం తీసుకోమని చెప్పే యవనస్తులు, మనకి పెద్దలు బాగా వాక్యం తెలిసిన వారు కూడా ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. ఆ ప్రశ్నలన్నిటికీ ఒక జవాబు వస్తేనే మేము బాప్తిజం తీసుకుంటాము. చాలా మంది చెప్పే ప్రశ్న, మా ప్రశ్న నాకు డౌట్స్ ఉన్నాయండి కదా. నేను కొంతమంది దగ్గర అయ్యా దేవుడు గొప్ప కార్యం జీవితం జరిగించాడు, నేను మనీ నుంచి దేవుడు తప్పించాడు, నీకు ఇంత గొప్ప కార్యంలో సెకండ్ లైఫ్ దేవుడు ఇచ్చాడు, నీకు ఉద్యోగంలో దేవుడు కాపాడు అన్నీ చెప్తూ రక్షణ పొందడయ్యా, దేవుని మాటకు లోబడయ్యా అంటే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బ్రదర్. ఆ ప్రశ్నలకు జవాబు వచ్చినాక బాప్తిజం తీసుకుంటాను. 10th క్లాస్ బ్రదర్, 10th క్లాస్ పాస్ అయ్యాక బాప్తిజం. అంటే ఆ ప్రశ్నలు అన్నిటికీ జవాబులు గురించి వారు కనిపెడుతూ ఉంటారు. మరి వాక్యం చెప్పే స్పష్టమైన మాట ఏంటంటే, ప్రశ్నలన్నిటికీ జవాబులు గురించి వేచిన వ్యక్తికి ఎన్నడూ ఆ ప్రశ్నకు జవాబు రాదు. రక్షణ పొందకుండానే వ్యక్తి గతించి ఎందుకనగా మానవ జ్ఞానము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. మానవ జ్ఞానానికి దేవుని వాక్యం అర్థం కాదు. జ్ఞానంలో గొప్ప గొప్ప వారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. కానీ బాగా వాక్యం తెలిసిన పరిశీలన ఏం చేశారమ్మా? పరిశీలనలు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేశారు? యేసయ్యను సిలువేశారు. మానవ జ్ఞానం యేసయ్యను సిలువేస్తుంది. కానీ పసిబిడ్డల వంటి వారికి ఆయన బయలుపరచబడతాడు. ప్రభువా, ఐ డోంట్ నో వాట్, అర్థం కాదు ప్రభు, నాకు తెలియదయ్యా, కానీ నాకు అర్థం చెప్పి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, ప్రతి ప్రశ్నకు జవాబు వినగలిగిన కదా. నేను జ్ఞానాన్ని అనుకున్నవాడు కదా, తను వెలువాడు కావాల్సినది. ఎందుకనగా దేవుని వాక్యం వెలగాలి అంటే మన జ్ఞానము సరిపోతుంది. మంచిది ఎగ్జాంపుల్స్ కరెంట్ మనం స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ వస్తుంది. నేను స్విచ్ ఆన్ చేయను, నాకు ఎలక్ట్రిసిటీ మొత్తం అయ్యేదాకా ఈ ఎలక్ట్రాన్స్ వైర్లో ఎట్లా వెళ్తాయి నేను చూసే వరకు, ఎలక్ట్రాన్స్ ను టచ్ చేసి చూసే వరకు నేను ఇంట్లో అసలు కరెంట్ వాడను. చీకటిగా ఉంటుంది ఇల్లంతా. ఎందుకు మాట్లాడి అక్కడ ప్రశ్నలు ఉన్నాయా? అసలు కరెంట్ ఎట్లా పనిచేస్తుంది, ఆ స్విచ్ వేయాలి, ఆ వైర్లో ఎలక్ట్రాన్స్ పోవాలి, నేను చూడాలి, అర్థం చేసుకున్నాక అప్పుడు ఇంట్లో కరెంట్ మీటర్కు ఆర్డర్ ఇస్తాను. ఆ కరెంట్ పోయేలాగా వచ్చేదాన్ని కానీ వాటిని ముట్టుకుంటే కాలిపోతాడు కదా. దేవుని దగ్గర ఆటలాడవద్దు, మోసపోకునే దేవుడు వెక్కిరించబడు. ఆ ప్రశ్నలన్నీ కూడా మానవ జ్ఞానంతో వాయిదాలు వేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి ఈ జ్ఞానంతో వస్తే ఎప్పుడూ రక్షణ పొందుకోలేదు. అయితే కొన్ని రీతిగా జవాబులు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నాకు భక్తి చాలా ఉంది, అది నాకు రక్షణకు సరిపోదా? వాక్యం సెలవిస్తుంది, మానవ భక్తి, మానవ నీతిలన్నీ దేవుని దృష్టికి ఉనికి ఉండదు. మనం ఎంత మంచివారం అనుకుంటాం, కానీ ఆయన దృష్టికి మన భక్తి, మన నీతి అంతా కూడా ఉనికి. ఇక్కడ వాక్యం చెప్పే మాట ఏంటంటే, చూడండి, మనసు మారి చిన్న బిడ్డల వల్లే కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం. నేను చెప్పే ఈ అంశం ఎవరికైనా ఇంకా రక్షణ పొందని వారికి, రక్షణ పొందకుండా ప్రశ్నలతో ఉన్న కదా వారందరికీ, మరి రక్షణ పొంది కూడా కొంతమందికి ఇటువంటి ప్రశ్నలు ఇంట్లో వాళ్ళు కదా ఇస్తూ ఉంటారు. ఇంట్లో రక్షణ పొందేవారు కొంతమంది, పొందని వారు ఇంకొంతమంది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వస్తుంటే, కాబట్టి మీరు జవాబులు చెప్పుటకు నేర్చుకుంటకు ఈ యొక్క అంశము యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ నికోదేము మాట్లాడుకుంటాడు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. చూడండి, నీటి మూలంగా ఆత్మగా మన యొక్క భక్తి, మన యొక్క మంచితనము మనల్ని రక్షణలోనికి నడిపించదు. ఇంకో మన మత్తయి సువార్త 18:3, పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. నిజంగా ఈరోజు మనసు మారదాయి
కదా మన జ్ఞానము దేవుని తెలుసుకోలేదు, మన జ్ఞానము దేవుని యొక్క లక్ష్యమును అర్థం చేసుకోలేదు. కాబట్టి మనసు మరి చిన్న బిడ్డలు కావాలి. కాబట్టి మన భక్తి ఏది కూడా సరిపోదు. మరి రెండవ ప్రశ్న ఏంటంటే, నేను ఇంతవరకు ఎవరికి కీడు చేయలేదు, అందరితో చాలా మంచిగా ఉంటాను, అందరికీ మేలు చేస్తాను, ఇది సరిపోదా? ఎవరికి నేను కీడు చేయలేదు, మనకన్నా అన్యులు కదా దేవుని పెరగని ఇంకా హైందవ సహోదరులు ఇస్లాంతో ఇంకా బాగుంటారట. ఎవరికి కీడు చేయను, ఎవరికి నేను కీడు అపాయం కలగడం, ఎప్పుడు మేలు చేస్తూ ఉంటాను, అందరికీ సహాయం చేస్తూ ఉంటాను, ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటాను. మరి అది సరిపోదా నేను పరలోకానికి వెళ్ళటకు? వాక్యం చెప్పే మాట ఏంటంటే చూడండి, ఇక్కడ 1 యోహాను 1:8 వచ్చింది. ఇక్కడ కీడు చేయము, ఎవరికి అపాయం చేయడం, అందరికి మేలే చేస్తాను, నాలో ఏ పాపము లేదు అని వారికి ఈ యొక్క జవాబు 1 యోహాను 1:8. మనము పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనలో మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఆమేన్. చూడండి, వాక్యం చెప్పే మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనలో పాపము లేదని ఎప్పుడైతే అంటామో అప్పుడు మనము కదా మోసపుచ్చుకుంటాం, అసత్యము, దేవుణ్ణి అబద్ధంగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి మానవుల జన్మతః పాపము, ప్రతి ఒక్కరు అప్పుడే పుట్టిన బిడ్డలోను, మరి గొప్ప గొప్ప సేవకుల్లోనూ ప్రతి ఒక్కరిలో జన్మతః ఆ పాపము మనిషిని ఎదుగుతాను. పాపము స్వభావంతో మానవుడు ఆదమములు చేసిన ఆ పాపము కొనసాగుతూ ఉంది. కాబట్టి పాపము మానవుని యొక్క నైజము, మానవుని యొక్క స్వభావము. మానవుడు పాపము చేసేందుకు పాపి కాడండి. గమనించండి, మానవుడు పాపం చేస్తే పాపి కానే కాడు. మానవుడు పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. బై నేచర్ ఐఎమ్ సిన్నర్. కాబట్టి మామిడి చెట్టు మనం వేస్తే మామిడి పండ్లు వస్తాయి, సపోటా చెట్టు వేస్తే సపోటా పండ్లు వస్తాయి. నేను పాపిని కాబట్టి పాపము ఫలాలు వస్తూ ఉంటాయి. శరీరించడం, పాపము, అసూయ, క్రోధము, దూషణ, ఇంకా అనేకమైన. ఎందుకనగా ఈ చెట్టు పాపంతో ఉంది. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందుతున్నారు. 6:23 ఏముందండి కదా, ఆ పాపము పోటకు. రోమన్స్ 6:23. ఏదైనా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆమేన్. చూడండి, మన యొక్క స్వభావము పాపము, పాపంతో మనం మరణించాలి. కానీ ఆయన మన కొరకు పాపం వల్ల వచ్చే జీతము, మనము ఈ పాపం ద్వారా సంపాదించుకున్న జీతం ఏది? మరణమే. మానవుడు ఎంత భక్తిగా జీవించిన, క్రీస్తు లేకుండా మానవుడు లోకంలో కోటీశ్వరుడుగా ఉన్న, ఎంతో సంపాదించిన, ఈ లోకమంతా సంపాదించుకున్నా, చివరికి మానవుని ఆత్మకు వచ్చే జీతం ఏది అంటే స్వర్గం కాదు, పరలోక రాజ్యం కానే కాదు, మరణము. అది కేవలము శరీర మరణం కానే కాదు, కానీ నిత్య ఎడబాటు దేవుడితో, నిత్య అగ్నిగుండము, పాతాళము. కాబట్టి వాక్యం చెప్పే వాటిని అందరం కూడా పాపమే. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తం కార్చి శిలువలో మరణించాడు. మరి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ప్రశ్న, రక్షణ పొందామని చెప్పి చాలా మంది వేషధారుల వల్లే జీవిస్తున్నారు. వారికంటే నేను బాప్సం పొందకుండా నీతిగా జీవిస్తే మంచిది కదా. కొంతమంది రక్షణ పొందిన వారు ఏం బాగుండండి, రక్షణ పొందిన వారు ఏం బాగున్నారు, వారు ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నారు కదా. వాక్యం చెప్పే మాట ఏంటంటే, చూడండి ఇక్కడ ప్రశ్న, ఆయన రోగులకు 2వ అధ్యాయము ఆయన ప్రతి వారికి వారి క్రియల సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే వేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనుషునికి, ఆత్మకు, మొదటి యూదునికి, క్రీస్తు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఆమేన్. చూడండి, చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా. ప్రతి వానికి క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం
కాబట్టి సత్యలు ఓపికగా చేయవాడుకు మహిమయు ఘనతయు అక్షయతను కదా అవి వెతుకువారికి నిత్య జీవం దేవుడికి ఆయన ఇస్తాడు. మరి వేదములు పుట్టించి సత్యంలో లోబడక దుర్నీతిని లోబడం వారికి దేవుడి ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయ ప్రతి మనుషుని ఆత్మకు ఏమొస్తుందండి? శ్రమయు వేదనయు పాతాలను నరకం వస్తుంది. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్పమాట 11వ వచనం, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కానీ కాదు. 16వ వచనం, దేవుడు నా సువార్త ప్రకారము దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. ఆమేన్. చూడండి, మనుషుల రహస్యములు దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి ఆ దినం వరకు మనం ఇతరులపై నిపమలు చెప్పకూడదు. ఇతరులు బాగున్నారా, వాళ్ళు బాగాలేరు కదా, లేక ఇతరులు రక్షణ పొంది కూడా వాళ్ళు అలా జీవిస్తున్నారు, నాకు రక్షణ అవసరమా, నేను రక్షణ అవసరం లేకుండా వారికి నీతిగా జీవిస్తున్నాను. ఎవరి రక్షణ వారికి. నీవు రక్షణ పొందితే పరలోక రాజ్యము స్వర్గంలో ఏంటంటే నీకు కదా. భర్త రక్షణ నీకు పనికిరాదు, లేక బిడ్డలది నీకు పనికిరాదు. చాలా మంది ముసలమ్మలు మా రక్షణ పొందమ్మా అంటే నా బిడ్డలందరూ దిగులు కదయ్యా, అందులోకి నేను కూడా దిగాలా, వాళ్ళు దిగితే చాలు కదా. అబ్బా ఎవరు దిగవమ్మా, రక్షణ పొందుకుంటా పైకి ఎత్తబడతాం, మనము దిగేది కాదు. ఇది పరలోక రాజ్య వారసులుగా మనము పరలోకానికి వెళ్తాము కానీ దిగము. కాబట్టి ఒక లక్ష్యం లేకుంటే దిగిపోతాం పాతాళంలో. చెప్పిన చాలా మంది వినక దేవుడు లేకుండానే కొంతమంది మరణించారు. దేవుడు బిడ్డలారా, ఈరోజు కదా మనము ఇతరులతో అవసరం లేదు. నీ రక్షణ నీదే, నీ రక్షణ వస్తువు నీకే నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఇతరులతో మనం పోల్చకూడదు. ఇంకోటి వారిపై మనము నిపమలు లేక నిందలు వేయటకు లేక తీర్పు తీర్చుటకు అధికారము లేదు. ఓ తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవరైనా సరే నిరుత్తరుడిపై విన్నావు, ఎలయనగా నీవు అట్టి కార్యములు చేయించున్నావు కావా. తీర్పు తీర్చుట మన పని కాదు. ఒకవేళ మనం ఇతరులపై తీర్పు తీరుస్తే మనం ఏం చేస్తున్నామంటే దేవుడి స్థానం మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయన మాత్రమే, అధికారం ఆయనకే ఉంది, నాకు లేదు అధికారం తీర్పు తీర్చుకో. తీర్పు తీర్చే స్థానంలో నీవు ఇతరులకు తీర్పు తీర్చు, ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే దేవుడు టేకింగ్ గాడ్స్ ప్లేస్. చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఇంకొక ప్రశ్న చూడండి, క్రైస్తవ జీవితం చాలా కష్టము. నేను చాలా మంది క్షమించలేను, చాలా అలవాట్లు కూడా మానలేను. కొంతమంది చెప్పే మాట, రక్షణ పొంది వాపసం తీసుకుంటే చాలా కష్టము, ఎందుకంటే నేను అతిథిగా జీవించడం చాలా కష్టం, నాకు నా వల్ల కాదు, నేను అలవాట్లు మానుకోలేను, ఇతరులను క్షమించలేను. వాక్యం చెప్పే సత్యం ఏంటంటే దేవుని యుద్ధకు వస్తే ఆయన మనల్ని నడిపిస్తారు. చూడండి, మత్తయి 11:28-30 వరకు ఆయన బాధ్యత నిన్ను నడిపించి నీ చేతి ఆయన చేతిలో ఇచ్చినప్పుడు, నీ కాడి పట్టుకొని ఆయన వెంబడించినప్పుడు చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆమె ఇచ్చుట నుంచి మన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, పాపముతో పాపం అనే ప్రయాస, బంధకాలు, చిక్కులు, అనేకమైన బలహీనతలు కదండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కదా, నా కాడి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, నేను సాత్వికుడును, దీన మనసు కలవాడను. హల్లెలూయా. ఈరోజు నేర్చుకుంటున్నామా ఆయన యుద్ధ, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాం. నిజమే, మనం జయించలేము, మన వల్ల కాదు, కానీ దేవుడే మనతో ఉండి మనలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఆ కృప దేవుడు ఇచ్చుటకు, రక్షణ పొందాక ఏ రీతిగా జీవించాలో ఆయన బాధ్యత. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంచి మనం చేపట్టుకుని ఆయన నడిపిస్తాడు. ఇంకొక మాట చూడండి, దేవుడు నన్ను పుట్టించాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కదా, మరి ఆయనే నన్ను రక్షించు
రక్షించుకోవాలి అనగా రక్షించడం ఆయనదే బాధ్యత. ఆయన పుట్టించాడు, ఆయన్నే రక్షించుకోవాలి. మరి దీనికి ఇక్కడ జవాబు ఏంటంటే నిజమే, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేనే రక్షణ. 2వ కొరింథీయులకు 6వ అధ్యాయం 2 వచనాల్లో మనం చూస్తుంటే అక్కడ మాట ఉంటుంది. 2వ కొరింథీయులకు 6వ అధ్యాయం 6. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. చూడండి, ఇదే రక్షణ దినం. ఈరోజు వాక్యము గురించిన దేవుడు బిడ్డలైన రక్షణ పొందకుండా ఉంటే, ఇదిగో దేవుడు తన చేయి ఆయన చాపి నీతో ఆయన ఆశపడుతున్నాడు, పిలుస్తా ఉన్నాడు. ఇదే రక్షణ దినము. ఆయన రక్షించుకుంటే ఆయనను భూలోకానికి నడిపించాడు. కాబట్టి చాలా అవసరమైన వాక్యము. రక్షిస్తారు అందుకే నమ్మి బాప్తిసం పొందిన వారే రక్షణ, నమ్మని వారికి శిక్ష అనే వాక్యంలో మరొక మాట, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేలా ఏ లాభం? సంఘంలో అనేక సార్లు రక్షణ గురించి, బాప్తిసం గురించి, తర్వాత నార్మల్స్ గురించి బోధిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ ఉంటే ఇన్ని మాటలు. ఎందుకంటే చాలా మందికి, చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో రక్షణ సువార్త ఒకటేసారి వింటారు. ఒకేసారి విని రక్షణ పొందుకుంటారు, లేక రక్షించిపోతారు. అదే దేవుడు ఇన్ని మాటలు రక్షణ గురించి ఆయన కదా ఇంకా మాట్లాడుతున్నట్టే ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎంతగా నీవు రక్షించి నరకానికి వెళ్ళొద్దు అని దేవుడు ఆశతో అనేక మాటలు చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి దేవుని యొక్క చూడండి ఒక మాట, దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క కనికరంను మనము వృధాగా తొలిగనించకూడదు. ఆయన కృపను కదా, లెట్స్ నాట్ డిస్పైస్, ఆయన కృపను మనము తొలిగనించకూడదు. కానీ సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి అని వాక్యం చదివిస్తుంది. మరి సత్య సువార్త విన్న వెంటనే రక్షణ అంటే మనకు మొత్తం అర్థమయ్యే వరకు అక్కడ నా పాపంలో నా దోషుల నిమిత్తం యేసయ్య మరణించాడు, ఆయన రక్షకుడు, నాకు రక్షణ అనుగ్రహిస్తాడు అని తెలిసిన వెంటనే మనం వాక్యంలో గమనిస్తే ఈ యొక్క అపుసకుడు రథంపై వెళ్తూ ఉన్నాడు. ఆయన యూదుడు ఇశ్రాయేలులోకి వచ్చి ఆ యెరూషలేములో ఆరాధించి తిరిగి వెళ్తున్నాడు. ఆయనకు వాక్యం తెలియదు, కేవలం విషయాలు అందుకుంటే అది తీసుకొని చదువుతా ఉన్నాడు. ఆయనకి ఇంకా యేసుక్రీస్తు గురించి అసలు తెలియదు. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్తాడో అక్కడ రథంపై కూర్చొని ఒక 5 నిమిషాలు గాస్పెల్ చెప్తాడు కదా, ఒక 5 minutes చెప్తాడు ఆయన. ఆ రథంపై వెళ్ళే ఆ సమయంలో నువ్వు చదివే యెషయా గ్రంథము యేసుక్రీస్తు గురించి, ఆయన బలియాగమై ఆయన మరణించాడు అని ఆ రక్షణ సువార్తలో బాప్తిసం గురించి కూడా చెప్పాడు. ఆయన చెప్పిన వెంటనే ఇదిగో ఫిలిప్పు ఇక్కడ నీరున్నాయి, మరి రక్షణ ఏ ఆటకం ఉంది. మనం ఎన్నిసార్లు వాక్యం విని 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 హృదయ కాఠిన్యంతో ఉన్నాం, కానీ అక్కడ అపుసకుడికి ఎంత టైము ఎంత లేదు టైం. ఆయన సువార్త చెప్పాడు, యేసుక్రీస్తు నా గురించి మరణించాడా, 5 minutes సువార్తలో బాప్తిసం కూడా చెప్పాడు. నమ్మి బాప్తిసం పొందవాలే రక్షింపడానికి కూడా చెప్పాడు ఆయన. అందుకే వెంటనే అయ్యా నీళ్ళు ఉన్నాయి, మరి ఆటకి వెంటనే నాకు బాప్తిసం ఇచ్చేయి. బాప్తిసం ఇచ్చిన వెంటనే సంతోషంగా ఆయన వెళ్ళిపోయాడు. బైబిల్ అంతా నాకు అర్థం అవ్వాలి, నా కష్టాలన్నీ పోవాలి, 10th class పాస్ కావాలి, ఉద్యోగంలో సెటిల్మెంట్ కావాలి. ఆ జైలు అధికారి రోగులకు 16వ అధ్యాయంలో గమనిస్తే రాత్రి వారి దెబ్బలు కడగాక, అయ్యా మీరు దేవుడు ఎవరు? మా దేవుడు ప్రభు యేసును నమ్మిక ఇచ్చుకోప్పుడు దేవుడు నేటి వారు రక్షణ పొందారు. ఆ మాట వినంగానే ఆ జైలు అధికారి ఆ రాత్రే, ఎప్పుడంటే midnight, ఆ రాత్రే బాప్తిసం పొందాడు. ఆయనను ఆయన కుటుంబం బాప్తిసం పొందినాక అప్పుడు ఇంటికి వచ్చి వారికి భోజనాలు పెట్టారు. అంటే బాప్తిసం కార్యం వెనువెంటనే జరిగిపోవాలి. ఆలస్యపు జాప్యం ఎంత అవుతా ఉంటే అపవాది అంత హృదయంలో కఠినపరుస్తూ ఉంటాడు. చూడండి రోమీయులకు 11:22 మాటలు సార్. దేవుని అనుగ్రహమును కాఠిన్యము అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము, అట్లు నిలువని ఎడల నీవు నరికివేయబడదు. ఆమె ఇక్కడ దేవుని అనుగ్రహం ఉంది. దేవుని అనుగ్రహము కాఠిన్యమును ఆయన పడిపోయిన
కదా వర్ధనగా కాటు. కానీ నీవు అనుగ్రహ ప్రాప్తులపై నిలిచి అట్లా నీ మీద ఆయన అనుగ్రహం. ఈరోజు దేవుడు కనికరము ఒక పక్క, ఇంకో పక్క ఆయన తీర్పు ఉండడం. ఆయన తీర్పు ఉన్నది, ఆయన కనికరం ఉన్నది. ఈరోజు మనము దేన్ని ఎన్నుకుంటాం? పోయిన వారం వాక్యంలో గమనించాం, లూకా రాసిన సువార్తలో ఒక పక్క ఒక స్వరం వినిపిస్తుంది, ఇక ఈ చెట్టు ఫలిస్తలేదు, ఈ చెట్టును నరికివేయమని చెప్పి. ఇంకో పక్క స్వరం వస్తుంది, అయ్యా ఈ సంవత్సరం కూడా బ్రతకని, ఈ సంవత్సరం కూడా బ్రతకని. నేను ఈరోజు ఎంతో మంది జీవితాల్లో దేవుని తీర్పు, ఇక నరికివేయము, దీని ద్వారా ఎందుకు భూమికి ఇష్టం. ఇంకో పక్క లేదయ్యా ఈ సంవత్సరం కూడా బ్రతకని, నేను ఇంకా ప్రయాసపడతాను, ఈసయ్యా కార్యం చేస్తున్నాడు, మీకు కనికరంతో ఆయన నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ. మనము ఇప్పుడు రక్షణ పొందకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఇదే మీకు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకోదాం? ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ హెబ్రీయులకు కదా ఆయన గ్రంథకర్త అంటున్నాడు, ఎలాగో మనము తప్పించుకోలేము. కాబట్టి రక్షణ పొందటకు తీర్మానం సిద్ధపడుతుంది అని దేవునికి అర్పిద్దాం. మరి ఇంకొక మాట, రక్షణ పొందిన బిడ్డలకు చాలాసార్లు మనము నేర్చుకున్న అపోస్తుల కార్యము 2:38 గమనిస్తే, నేను వాక్యం ముగిస్తానండి. ఇంకొక 2 అంశాలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యము 2:38 నుంచి మనం గమనిస్తుంటే, పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకు అక్కడ చూడండి, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు ఉందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతున్నారు. రక్షణ పొందిన ఈరోజు ప్రసాద్ గారు ఉన్నట్టు కదా, ఇంతవరకు ఆయనలో పరిశుద్ధాత్మ లేడు, ఆయన కార్యం లేదు. కానీ ఈ రోజు రక్షణ పొందిన దినం మొదలుకొని దేవుడిచ్చిన వాగ్దానము పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నాడు. ఆయన ప్రతి చర్యను గర్భిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందండి? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో వస్తే ఆయన ఏం చేస్తాడు? మంచి దురాత్మ ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? దురాత్మలో దుష్టాత్మలో ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? దుష్టాత్మ దుష్టుడిగా చేస్తుంది, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడిగా చేస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాలో నీలో రక్షింప అందరిలో ప్రతి రోజు ఆయన ప్రయాస నిన్ను పరిశుద్ధపరచాలి, ఈ స్వర్గంలోనికి మార్చబడదు. ఉదయకాలం మంచి పాట కదా, ఆ దృఢమైన పునాది గల పట్టణానికి పోవాలి అంటే ఆ పట్టణంలో నివసించే వారు ఎవరు? పరిశుద్ధులే ఆ పట్టణంలో నివసిస్తారు, జయవంతులే ఆ పట్టణంలో చేరుతారు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ మనలో ఆ కార్యము జరిగిస్తా ఉండగా ప్రతిరోజు మనం చేయవలసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అపోస్తల కార్యము 2 కింద 42 వచ్చిన 4 పిల్లర్స్, 4 స్తంభాలు. బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. ఆమేన్. చూడండి 4 విషయాలు. రక్షణ పొందిన విశ్వాసికి స్తంభాలు, ఒక ఇంటికి 4 స్తంభాలు చాలా అవసరం. 4లో ఏ స్తంభం కృషించినా, ఏ స్తంభం బలహీనంగా ఉన్నా ఒక పక్క ఇల్లు కొరిగిపోతుంది కదా, ఒక పక్క కృషిస్తూ పడిపోయే అవకాశం ఉంది. అయితే ఈ 4 చాలా అవసరం. ఫస్ట్ అపోస్తల బోధయందు అనగా వాక్యమందు, సంఘంలో సేవకులు చెప్పే కదా ఒక వాక్యం. తర్వాత బయట మన మీటింగ్స్ లో వినే వాక్యము, అంటే మన డైలీ అంటే వీక్లీ జరిగే కూడికల్లో వినే వాక్యం, యూట్యూబ్ లో, తర్వాత ఆన్లైన్ లో, వాట్సాప్ లో ఎంతో వాక్యం వింటున్నాం. ఈరోజు సంఘానికి లేక విశ్వాసులకు ఒక అపోహతో సాతాను వారిని మభ్యపరుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. వినువారే మాత్రమే ఉంటే మీరు దీవించబడదు. కేవలం వినువారే ఉంటే కదండి వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాన్ని అనుసరించాలి, చాలా అవసరం. విని విడిచిపెడితే మనకు యాకోబు రాసిన పత్రికలో అర్థంలో తన సహజ భాగాన్ని చూసుకొని తిరిగి అవతలకు వెళ్ళి అతను మర్చిపోయేవాడు. ఈరోజు చాలా మంది యొక్క మోసం అపారమైన మాకు ఏంటంటే, నేను చాలా వాక్యము టీవీలో దినమంతా వాక్యం వింటూనే ఉంటాను, పక్కన ఎప్పుడు వాక్యం మోగుతున్నాను. కొంతమందికి హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఏ పని చేసినా ఆరాధన వెనుక నడుస్తూ ఎంత పరిశుద్ధులు కదా, ఎంత వాక్యపడ ఆశ కదా అనుకుంటాం. కానీ అది మభ్యం.
వాక్యం వింటే సరిపోదండి. ఎంత విన్నా 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 విని విని కదా, వినడం వల్ల విశ్వాసం వస్తుంది. అది దేనికండి? క్రీస్తులోనికి వచ్చుటకు మనము కూర్చొని వ్యక్తిగతంగా దేవుడితో వాక్యం తెలిసి, ప్రభువా నాకు వాక్యం అర్థం చేయండి. ఎమ్మాయి గ్రామంలో శిష్యుల హృదయాలు తెరిచి మండించారు. ప్రభా నన్ను మండి, ఎంత వాక్యం విన్నా హృదయాలు మండవండి. కూర్చొని ప్రభా నాకు నేర్పించగలది వాక్యం అంటే దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు వాక్యాన్ని మనలో ఆయన నింపుతాడు కదా. ఇప్పుడు మనం బయటికి చాలాసార్లు వెళ్తాం, చాలా ఆకలి వేస్తుంది, బావర్చికి వెళ్ళాం, లేక మంచి హోటల్కి వెళ్ళాం. ఇక్కడ ఏముందని పరివారం కదా, ట్యూబ్స్ అనుకుంటారు, కొంత ఫొటోస్ స్టేటస్ కొంత ఫొటోస్ పెడతారు. ఆకలి అవుతుంది బాగా, ట్యూబ్స్ కదా వెళ్తాము. సాధారణ ఫీడ్బ్యాక్ ఇచ్చే బిర్యానీ చాలా బాగుంది, ఫలానా వ్యక్తి వాక్యం చాలా బాగుంది, చాలా బాగుంది. వెళ్ళాము, వెళ్ళి కూర్చొని వాడు వడ్డించేటవన్నీ కూడా చూసాము. చాలా మంచి వాసన ఉన్నది, చాలా రుచిగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి అని చెప్పి అన్ని వాసన పీల్చుకొని ఇంటికి వచ్చేసాము. వాసనతో కడుపు నిండిపోయింది. ఇంటికి వచ్చాము, వాక్యం వినగల పరిస్థితి అంతే. టీవీలో, యూట్యూబ్లో, వాట్సాప్లో వాక్యం వినగల పరిస్థితి ఎగ్జాక్ట్లీ అంతే. వాసన మాత్రం చూస్తారు, వాసనతో కడుపు నింపుకుంటారు. ఏం చేయాలమ్మా? కూర్చొని కదా, మంచిగా కూర్చొని ఆరాధించాలి, తినాలి, కడుపుంటారు. ఈ వాక్యాన్ని నువ్వు కూర్చొని డైజెస్ట్ చేసుకోవాలి. వాక్యము నీకు ప్రత్యేక సమయం కేటాయించాలి. అందుకే అపోస్తుల బోధ అంటే వాక్యము చదవాలి, చదువు రాకుంటే చదివించుకోవాలి. వాక్యం దేవా నా కన్నులు తెరవయ్యా. ఆ రోజు మన హృదయాలు మండించేవారు. ప్రభా నా హృదయం కూడా వాక్యం చదవడం వలన మండించగలిగా. నేను నేర్చుకుంటే ప్రభా నా కొరకు నీవు సిద్ధపరిచిన వాక్యం ఎంత ఘనముగా, ఎంత గొప్పగా దేవుడు నీ ఆత్మకు తృప్తి ఇస్తారంటే ఎంజాయ్ చేస్తావు. ఆ వాక్యము నీ హృదయంలో ఎప్పుడైతే నీ హృదయంలో నిండుతుందో దినమంతా కావాల్సిన శక్తి మనం ఇస్తాడు దేవుడు. గొప్ప గైడెన్స్, ఎటువంటి పరిస్థితి కదా ఎదుర్కొంటకైనా గొప్ప శక్తి ఆయన ఇస్తాడు. నువ్వు ఆ దినము, ఆ రోజు నువ్వు ఎదుర్కొనే శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు అన్నిటికీ ముందే దేవుడు పరిష్కారము ఈ వాక్యంలో నీ కొరకు మన్నా సిద్ధపరిచాడు. మన యొక్క చాలాసార్లు సుమర్థం వల్ల, లేక అవిధేయత వల్ల, లేక నిర్లక్ష్యం వల్ల మనకు నియమించిన మనము అరగించాం. కేవలం అక్కడ వాక్యాలు విని ఆశ చూసి వెళ్ళిపోతాం. ఆకలితోనే ఉంటాము. ఏ శోధన వచ్చినా పడిపోతాము. ఆరాటాలు ఎన్నో, పోరాటాలు ఎన్నో, మనసాయాసాలు ఎన్నో, దానికి పడిపోతుంటాం. కోపము అణుచుకోలేము, టెంపర్మెంట్ అణుచుకోలేము. కారణం ఏంటంటే వాక్యం మీలో ఫలించలేదు, కార్యం చేయలేదు. ప్రియదేవుడు బిడ్డలారా, ఈరోజు అపోస్తల బోధలో మనము వాక్యానికి సమయం కేటాయించాం. తర్వాత రెండవ సహవాసం చాలా అవసరం. హెబ్రీలకు 10వ అధ్యాయము 24-25 వచనాల్లో కొందరు మానుకున్నట్లు మీరు సమాజంగా కూడుకోవడం మానకండి. ఆ దినము సమర్పిస్తున్న కొలది మరి ఎక్కువగా ప్రేమలో నాటబడి వేరుపాలి. దేవుల్లో సహవాసం కదా మనం కలిగి ఉండాలి. ఆలయానికి వస్తున్నాము కానీ వాక్యము వినుటకు ఒక అర్ధ గంట 40 నిమిషాలు వాక్యం ఉండొచ్చాము, గంట ఉండొచ్చాము. ఆలయం వరకు వచ్చి వాక్యం తినకుండా బయట కూర్చుంటే ఏం లాభం అండి? ఎన్నో కారణాలు ఉండొచ్చు, బిడ్డలు, చిన్నపిల్లలు డిస్టర్బ్ చేయొచ్చు, ఏడవచ్చు, ఇంకా ఫోన్ రావచ్చు, సెల్ ఫోన్స్ రావచ్చు, ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. సెల్ ఫోన్ ఆఫ్ చేయలేము, సైలెంట్ గా పెట్టచ్చు, ఎవ్రీథింగ్ కెన్ వెయిట్. కానీ దేవుని వాక్యము దేవుడితో మాట్లాడుతుండగా దేవుడు చెవిని దయచే ప్రభా. బయట కూడా కూర్చోండి, లోపలికి వచ్చి పెన్ను బొగ్గు తీసుకొని వాక్యాన్ని మనం రాసుకోవాలి. వాక్యం హృదయంలో, వాక్యము రాసుకో. దేవా నాకు హృదయం రాయి ప్రభా, నా హృదయం అని పక్కపై ఆయన తండ్రి నేను మర్చిపోకుండా నాకు జ్ఞాపకం చేయండి ప్రభా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో. పాపం చేసినప్పుడు కదా మనము హృదయంలో వాక్యం లేదు కాబట్టి పడిపోతాం. వాక్యం కేవలము యజ్ఞాలు. చాలా మంది చక్కగా వాక్యం చెప్పిస్తూ ఉంటారు. ఎన్నో వాక్యాలు ఫలిస్తూ ఉంటారు. ఈ మధ్యలో కాంపిటీషన్స్ వెళ్తా ఉంటే 100 వాక్యాలు, 200 వచనాలు. అక్కడ
వాక్యాలు చెప్పేస్తున్నారు, ఇక్కడికి వచ్చి పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు వాక్యాలు చెప్తారు, ఇక్కడ పోట్లాడుతున్నారు. మరి వాక్యము ఏడ పని చేస్తుందో, ఎందుకు చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి కాదండి. వాక్యము మన బుర్రల నుంచి హృదయంలోకి దిగాలి, దేవుడు మార్చాలి, దేవుడు మన జీవితం వాక్యానుసారంగా కట్టాలి. కాబట్టి ఇక్కడ సమాజంగా మనం కూడుకున్నప్పుడు ఎంత ఆనందం. పురుషుల మెన్స్ ఫెలోషిప్ లేక ఇక్కడ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థనలు, సంఘము, మార్నింగ్ జూమ్ ప్రేయర్ కదా, ఎన్నెన్నో ప్రేయర్స్. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు. సహవాసము విశ్వాసం చాలా చాలా అవసరం. కాబట్టి సహవాసమందు రొట్టె కదా, రొట్టె విరుచుట, ఆదివారము ఆలయంలో రొట్టె విరుచుట కదా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన శరీరము ఆయన రక్తము తిని త్రాగుటకు దేవుడి గొప్ప భాగ్యం కదా. దేవుడి గొప్ప సంస్కారం ఏంటి అంటే బాప్తిసము, తర్వాత రెండు చాలా అవసరమైనది. విశ్వాసి ఎదుగుటకు, నిత్య రాజ్యానికి చేరుటకు దినదినము మన యొక్క పోషణ. కాబట్టి రొట్టె విరుచుట సిద్ధపడి రావాల్సిందే. వారం కదా, అందరూ కూడా ఆదివారం పరిశుద్ధంలో పాల్గొనాలి కదా. దేవాలయం అని సిద్ధపరచండి. నాట్ ప్రిపేర్ మీ ఫర్ ద లాస్ట్ టైం, ప్రిపేర్ మీ టు స్టాండ్ ఇన్ యువర్ ప్రిఫరెన్స్. సిద్ధపాటు లేకుండా కాదు, ముఖ్యంగా తీసుకుంటూ ప్రభు సిద్ధపరచండి. కాబట్టి ఈ సహవాసం రొట్టె విరుచుట ఆత్మీయ జీవితం బలహీనంగా పడకుండా లేక మనం తొలగిపోకుండా చాలా అవసరం. ఇంకొకటి ప్రభురాత్రి భోజనాలలో రెండు విషయాలండి. ఒకటి దేవుడితో మన సహవాసం కదా, ఆయన శరీరము రక్తము మనం తిరుగుతాము. ఇంకో పక్క మనం గమనిస్తే అందరితో సహవాసం. ప్రభురాత్రి భోజనంలో దేవుడి దగ్గర సమాధాన పడి వస్తాం ఆలయానికి, కానీ నీ సహోదరులతో పక్కన ఉన్న నీ యొక్క కదా సహోదరులతో సమాధానము లేకపోవచ్చు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్పమాట. ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞ రెండు పనులు ఉంటాయి. 2 sides ఆఫ్ కాయిన్ కదా. ఏదైనా కాయిన్ 1 to 2 కాయిన్ తీసుకో, ఒక సైడ్ హెడ్స్ టైల్స్ ఉంటారు కదమ్మా, ఒక సైడ్ ఏమి లేకుండా కొన్ని హెడ్స్ ఒకటే ఉంది, వెనక ముద్ర ఏమీ లేదు కదా, లేదు అన్నో ఆ కాయిన్ చెల్లుతుందా? 500 నోటు ఒకే పక్క ప్రింట్ ఉంది, ఇంకో పక్క ప్రింట్ లేదు, చెల్లుతుందా? దేవునితో సహవాసం ఉంది, దేవుడు చాలా ప్రేమిస్తున్నాము, ఎంతో భక్తిగా ఉన్నాము, కానీ సహోదరునితో కదా ఇంట్లో ఉన్న వారితో భార్య భర్త బిడ్డలు తల్లిదండ్రులు సహవాసంగా లేవు, ప్రేమతో లేవు, చెల్లదు ఆ భక్తి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం వల్ల కనబడే ఈ సహోదరుని కూడా ప్రేమించాలి. ఇక్కడ ఈ అందరం కూడా ఈ యొక్క ప్రభాతి భోజనంలో ఒకటే ఐక్యత, క్రీస్తు శరీరం. మనం అప్పుడే రక్షణ కదా, ఈ రోజే రక్షించబడ్డ ప్రసాదంగా, తర్వాత అక్షర పొంది ఎంతో కాలమైన పెద్దలు 50 ఏళ్ళు అయింది కదా, వారు మీరు ఒకటే. సంఘంలో ఏ భేదం లేదండి. ధనికులు పేదవారు, ధనవంతులు పేదవారు, జ్ఞానవంతులు బుద్ధిజనులు, చదువుకున్న వారు చదువులేని వారు, నో డిఫరెన్స్. అందరం ఒకే శరీరంలో, అందరం ఒకే పాత్రలో. దట్ రిసెంబల్స్ ద యూనిటీ, వన్నెస్. యేసుక్రీస్తు శరీరానికి విరోధంగా ఎవరిపై మనం నియమములు లేక ఎవరిపై మనము తీర్పు తీర్చి లేక వారిని తక్కువ ఎక్కువ చేస్తే డైరెక్ట్లీ యు ఆర్ ఎఫెక్టింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరాన్ని నిందిస్తున్నాం. ఆయన శరీరము సంఘమే, ఆయన శరీరము సంఘమే. అందరం సమానం, అందరం ఒకటి, అందరము ఐక్యత. ఈ ఐక్యత మనకు ప్రభాతి భోజనంలో చూపిస్తుంది. కాబట్టి ఐక్యత కొరకు మనము ప్రయాసపడదాం. సమాధానం అనే బంధమును, సమాధానం పరిశుద్ధతయు కలిగి మనము జీవించకు ప్రయాసపడాలంటున్నప్పుడు. తర్వాత చూడండి ఇంకో మాట, ప్రార్థన విశ్వాసానికి ఊపిరి పట్టింది. ప్రార్థన లేకుండా ఊపిరి లేకుండా పిలుచుకోగా ఎంతసేపు కదా, హౌ మెనీ మినిట్స్ యూ కెన్ లివ్ చెప్పగలరా? ఊపిరి పిలుచుకోగా. ఒక ప్రశ్న మొన్న స్కూల్లో అడిగారట, ఎన్ని మినిట్స్ ఉంటాం ఊపిరి లేకుండా? టీచర్స్ ఎవరైనా చెప్పగలరా? సైన్స్ టీచర్స్ 2 minutes అయ్యా? బయాలజీ టీచర్స్ ఉంటే చెప్పండి, డాక్టర్ ఉన్నారు ఇక్కడ చెప్పండి ఎవరన్నా. 5 minutes ఉంటామా? ఓకే, 5 minutes ఉంటాము. ఇంకా ఎక్సర్సైజ్ వాళ్ళు ఆర్మీలో ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఊపిరి స్టాప్ చేసుకొని జీవించడం అంటే వాళ్ళు కొనసాగుతారు. కొన్ని మినిట్స్ ఉంటాయి. ఎంత ఉన్నా కూడా ఊపిరి ఉండకుండా కదా చనిపోవాల్సిందే. విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా అవసరం.
ప్రార్థించటకు మనకు వినీత డిజైర్ లోపల మంట ఉండాలి. ఎవరు చెప్పనక్కర్లేదు, అయ్యా ప్రార్థించుకున్నారా చెప్పి అడగనక్కర్లేదు. మోకరించి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వెళ్ళి మోకరించి ప్రభువానికి సహాయం చేయి, ప్రభువానికి వందనాలు, నువ్వు చేసిన మేలుకు, నువ్వు చేసిన కృపలకు స్తోత్రమయ్యా. నీ ప్రార్థన జీవితం అందరూ గమనించాలి. అంటే వాళ్ళ కొరకు కాదు చేసింది, కానీ అందరూ కూడా చేయాలి. బట్ ఆ ప్రార్థన షుడ్ ఇంపాక్ట్ యువర్ లైఫ్. ప్రార్థన ఎడదెరక ఎల్లప్పుడూ మనము ఆ యొక్క ప్రార్థనలో ఉన్న దేవుడు కృప సంఘానికి దయచేదని, మరి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న అందుకే ఇక రక్షణ పొందాము, ఇక మేము ఇక పరలోక రాజ్యంలో జీవితంలో మా పేరు రాయబడింది, పర్వాలేదు, మేము ఏం చేసినా ఎట్లా జీవించినా పరలోకానికి వెళ్తాము. అది అపోహ. ఫిలిప్పీలకు 2:12 అన్నమాట కదా. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విజయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమంతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. చాలా అవసరం. కొనసాగించుట చాలా అవసరం. ఈరోజు దుఃఖకరమైన విషయం ఏంటంటే రక్షణ పొందిన వారు కొన్నిసార్లు విక్రయం చేస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు, తిరిగి పాత పాప జీవితానికి వెళ్ళిపోతున్నారు. మరి వారి విషయం ఎట్లా ఎందుకంటే వారు అలా వెనుకకు బుద్ధి వారు రక్షణ పొంది తిరిగి ఆ రీతిగా వెనుకకు వెళ్ళిపోతే చూడండి, ఏప్రిల్కు 10:26 త్వరగా చూద్దాం, మన టైం లేదు. ఈ అంశం చెప్పాలి, చెప్పి వాక్యం ముగిస్తాను. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయము తీర్పునకు భయముతోనూ ఎదురు చూచుటయు విరోధులను దహింపకపోతే తీక్షణమైన అగ్నియు ఇకను ఉండు. ఆమె చాలా మందికి ఈ యొక్క అంశం వినుట ఇష్టం లేకపోవచ్చు, కానీ వాక్యం సత్యము, ఈ సత్యం చెప్పవలసింది ఖచ్చితంగా. చూడండి, ఒకరు రక్షణ పొందిన తర్వాత సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధి పూర్వకముగా అనగా ఇష్టానుసారంగా తెలిసి పాపము చేసినట్ల ఇక పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయమైన తీర్పు భయంతో. చూడండి, ఈరోజు బుద్ధిపూర్వకంగా తెలిసి తప్పని తెలిసి పాపం తెలిసి తిరిగి ఆ యొక్క పాపము ఆ యొక్క గుంటలో ఆ జిగట దొంగ భూమిలో తిరిగి పడుతూ ఉంటే వారికి ఇక రక్షణ మారు మనసు వేసే రక్తంతో ఈ సంబంధం లేదు, కానీ వారికి తీర్పుకే వారి జీవితాలు ఉంటాయని వాక్యం తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇటువంటి ఏప్రిల్కు 6 మాట్లాడదాం. ఏప్రిల్కు 6వ అధ్యాయము ఇక్కడ అదే మాట్లాడుతుంది. 3వ వచనం దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయము. ఒకసారి వేయింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరల సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరణ నూతన పరచుట అసాధ్యము. చూడండి, ఈ వాక్యము ఎవరికండి చెప్పింది? అంటులక, సంఘం వెలుపల ఎవరికమ్మా? రక్షణ పొందిన వారికే ఈ వాక్యము, నా కొరకే ఈ వాక్యము, నా కొరకే. రక్షణ పొంది బుద్ధిపూర్వకంగా లేక తెలిసి సత్యం గురించిన అనుభవం పొందిన తరువాత మళ్ళీ తిరిగి మరలా ఆ పాపంలో ఆ దుష్టత్వంలో నేను తిరిగి మరలా వెళ్తే కుక్క తిరిగి తన బాంతికి వెళ్ళినట్లు, పంది కడగబడ్డ పంది తిరిగి ఆ యొక్క మురికిలో పడినట్లు నేను తిరిగి వెనక్కి వెళ్తే ఇక అటువారు మారవంశ పుదుగా అసాధ్యం. యేసుక్రీస్తును బహిరంగంగా సిలువ వేస్తున్నారు, నిజమే అవమానపరుస్తున్నారు అనేకులు. ఈరోజు దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మోషే చెప్పే ఆయన మాట చూడండి, ఎక్సోడస్ 32వ అధ్యాయము, నిర్మాకాండము 32-31 నుంచి చూసుకున్నాం. కొన్ని మాట్లాడుతున్నాం కదా. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతలను తమ కొరకు చేసుకునేది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును,
కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఆమె చూడండి ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ప్రభువా మీరు పాపమును క్షమించు, ఒకవేళ మీరు చేసిన ఘోరమైన ఈ పాపమును క్షమించు, నా పేరైన నీవు రాసిన జీవ గ్రంథంలో నా పేరు తుడుపువే, కానీ వారి పాపములైతే నేను క్షమించు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు పాపము చేస్తారో వారి పేరు మాత్రమే నేను తుడిపేస్తాను, నీ పేరు తుడిపేయను, నీవు వీరిని నడిపించి చెప్పిన పని నీవు చెయ్యి. జీవ గ్రంథంలో వన్స్ సేవ్డ్ ఈస్ నాట్ సేవ్డ్ ఇటర్నల్లీ. ఒకసారి రక్షణ పొందాము, ఇంకా ఎటర్నల్గా నిత్యత్వం వరకు ఆ రక్షణ నాకు ఉంటుంది, ఎట్లా జీవించినా పర్వాలేదు. ఈ రక్షణ సరైనది అయితే, ఇఫ్ నువ్వు నిజమైన రక్షణ పొందుకుంటే దేవుడు అంతవరకు నడిపిస్తాడు. నీ రక్షణ పునాది సరిగ్గా ఉండకుండా అటు కొట్టుకుంటా అటుంటే జీవనంలో కదా రక్షణ దినమంతా పేరు రాయబడుతుంది, కానీ అది ఇక్కడ చూడండి, పాపం చేయు అనే పేర్లు తుడిపేయబడ్డబడను. ప్రకటన 3:5 ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ప్రకటన 3:5 ఇక్కడ దేవుడు ఒక సంఘంలో ఆయన మాట్లాడుతున్నాడు. మైక్ తీసుకున్నామా ప్లీజ్. జయించువారు అలాగ తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమున తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమె చూడండి, ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, తెల్లని వస్త్రములు ధరించుకొని తర్వాత జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడిచిపెట్టక, అంటే అర్థమేంటమా? తుడిచిపెట్టే అవకాశం ఉందా కదా? ఇక్కడ మనం విలమకాండంలో మనం చూస్తుంటే, నీ పేరు పోషణను తుడిచిపెట్టక పాపము చేయు వారి పేర్లు కొట్టేస్తాను, మీ పేరు ఉంచుతాను. ఇక్కడ వారి పేరు ఎంత మాత్రము తుడిచిపెట్ట. చూడండి, అనుకోవచ్చు మనం చాలాసార్లు కదా, రక్షణ పొందుకున్నాను, ఏ విధంగా జీవించినా పర్వాలేదులే. కాదండి, జీవ గ్రంథంలో దేవుడు మన పేరు రాసి మనకు ఇంకో దగ్గర ఉంటుందా, నీ కిరీటము ఎవరు అపరెప్పకుండా జాగ్రత్త పడదు. రక్షణ కిరీటం జీవనంలోని పేరు. కాబట్టి వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, పాపము చేసి తర్వాత నిర్లక్ష్యంగా జీవిస్తున్న వారు క్షమాపణ పొందకుండా, లేక తమ యొక్క పాపములకు పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తం పొందకుండా ఉంటే కదా జీవనంలో ఏమాత్రం పేరు ఉండదని వాక్యంలో ఉంది. ఇంకొక మాట చూడండి, ఎజికియలు నేను చూపించి ముగిస్తాను. ఎజికియలు 18వ అధ్యాయం, ఎజికియలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయువాడే మరణము నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయలేదని కుమారుడి దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఇక్కడ ఎవరి పాపభారమో వారే మోయాలి. బయట దయచేసి ఎవరు ఉంటే దయచేసి లోపలికి రండి. చాలా ప్రాముఖ్యమైన అంశం ఉంది వాక్యము. బయట అటు ఇటు తిరుగుతూ ఉంటే లోపలికి రమ్మని దయచేసి చెప్పండి. గ్రామస్తులు 24 వచ్చినమ్మా. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు నేయక్రియలన్నింటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నందును. నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల దుష్టులు చేయు హేయక్రియలను బట్టి ఆ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున, అతడు చేసిన నీతి క్రియలు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము. బైబిల్ చదవడం తెలిసే జాగ్రత్తగా వాక్యాన్ని మనము ఆలకిద్దాం. దేవుడు ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో రక్షణ మనము కొనసాగించుకోవాలి. రక్షణ పొందిన బిడ్డలు జాగ్రత్తగా మన రక్షణ జీవితాన్ని, రక్షణ వస్త్రాన్ని మనము కొనసాగించుకోవాలి. అది డ్యూయల్ ఎఫర్ట్. దేవుడు రక్షణ అనుగ్రహించాడు, మనము ఆ రక్షణ స్వీకరించాము. మనం చేయవలసింది, మీరు నా కాడి మీపై ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి, నేను సాత్వికులను ఈయన మనసు కలవాడను కాబట్టి నేను మీ ప్రాణులకు విశ్రాంతి. ఆయన యొక్క మనం నేర్చుకోవాలి కదా, ఆయన యొక్క మార్గంలో మనము నడుచుటకు, లేక ఆయన వెంబడించుటకు మనము దినదిన ప్రయాణం చేయాలి. రక్షణ పొందాంలే, ఇక ఏ విధంగా జీవించడం పర్వాలేదు అనుకుంటే
జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు వెకిలించబడు. గణితులకు 6 కదా 6-7 వర్షం ఉంటుంది. మీరు శరీరానుసారమైన విత్తనం విత్తితే మరణాన్ని పంట వస్తారు, ఆత్మానుసారమైన పంట కదా విత్తనం విత్తితే నిత్య జీవన పంట కోరుతారు. ఈరోజు ఆలోచిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశంకై దేవునికి స్తోత్రం. దేవుడి వైపు తిరగాలని రక్షణ పొందిన వారు ఇంకా ఏ విషయంలో పడిపోతున్నామా, లేక ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నామా, పరిశుద్ధాత్మ స్వరం వినకుండా దేవునికి పెద్దమైన స్థానం ఇవ్వకుండా మనం జీవిస్తున్నామా? దేవుడు కోరుతున్నాడు, రక్షణలో భయముతో వణుకుతో కొనసాగుడి. ఆ దినము యేసయ్య రాకడ లేక మనం లోకం విడిచే ఆ దినము మనకు ఉరివలే రాకుండా మనము జాగ్రత్తగా దేవుని సన్నిధిలో, అందుకే చూడు వాక్యంలో కదా, మనం తొట్టిల్లకుండా కాపాడువాడు ఆయన్ని, పడిపోకుండా తొట్టిల్లకుండా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుందమ్మా. అది లాస్ట్ 5:23 అనుకుంటున్నాను. చూడండి, లాస్ట్ ఫస్ట్ తెస్సలోనికీయులకు చాప్టర్ 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయును. చూడండి, ఇక్కడ ఆయన మనను, మన ప్రాణమును, జీవమును, మన యొక్క ఆత్మయు ఆయన రాకడలో నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండగా ఆయన కాపాడుతుండగా మనము చేయవలసిన ఆయనను నమ్మకంగా వెంబడించాలి. మన శిలువను ఎత్తుకొని నమ్మకంగా ఆయనను మనము వెంబడించాలి. అక్కడ దేవుడు దయచేయకు అందరము ఒకసారి తీర్మానం. రక్షణ పొందిన వారు నమ్మకంగా ఆయన రాకడకు ఎదురు చూస్తూ జీవించకు, రక్షణ పొందని వారు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా, ప్రభా ఇదే నీకు అనుకూల సమయం, నా హృదయం మార్చండి, నాలో రండి ప్రభా, నా పాపములు క్షమించడయ్యా, లోపల జరిగిన మార్పు నోటితో ఒప్పుకుంటే ప్రభా రక్షణ నాకు అనుగ్రహించడయ్యా అని దేవుని వేడుకున్నాం. అందరం వేసుకుపడ్డామా? అందరం వేసుకుంటాం. దేవుని మనం వేడుకునే సమయంలో ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ఎవరి జీవితం వారు వాక్యం అనే అర్థము మన ఎదుట ఇచ్చుడుగా మనం పరిశీలించుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడటకు, ఈరోజు పరిశుద్ధాత్ముడు సంధించటకు దేవుడు కృప ఇచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను దాటిపోయా, రక్షణ పొందినాను కానీ తండ్రి ఈ 17 జయించలేక పోతున్నాయా, నా కోపాన్ని కదా, కోపడు కానీ పాపము చేయకూడదు ప్రభా, క్షమాపణ లేని నా జీవితం ఇతరులకు అసూయతో, లక్ష్యంతో, పగలతో ప్రభా, ఇంకా ఆయన చెడుతనప్పులతో ఉన్నాను తండ్రి, క్షమించలేని బ్రతుకుతో ఉన్నాను ప్రభా, నన్ను క్షమించి పరిశుద్ధంగా జీవించడం ప్రభా సహాయం చేయడయా. రక్షణ పొందకుండా ఉంటే రక్షణ ఇచ్చటకు దేవుడు అనుభవించడం, హృదయ మార్పు చెందుటకు దేవుని జీవా గ్రంథము దేవుడు తెరచును, దేవుని జీవా గ్రంథము దేవుడు తెరచును, యెహోవాని పేరందుండదో వాడగ్నిలో పడును, యెహోవాని పేరందుండదో వాడగ్నిలో పడును. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, నీవేమి చేయుచుంటివో తప్పించుకొందువా, నీవేమి చేయుచుంటివో తప్పించుకొందువా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు సంధిస్తుండగా ఆయనను దాటిపోకండి. ఆయన సంధించే వేళ, ఆయనను దర్శించే వేళ, నీ హృదయం తట్టే ఈ సమయం ఇదే.
క్రీస్తుని హృదయంలో చేర్చుకోకుండా, క్రీస్తుని వినకుండా, ఆయనతో సమాధానం పడకుండా ఈ సమయం ఈ స్థలము దాటి వెళ్ళకు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఆయన మాట్లాడుతుండగా ఆయన స్వరం ఆలకించి, అవును ప్రభా, అవునయ్యా, నన్ను క్షమించకుండా, క్షమించండి ప్రభా, నన్ను సరిచేయండి ప్రభా, నీ స్వరం మార్చండి. ప్రార్థన చేసుకున్నాం. తలలోచుకొని ప్రార్థన. మహాపరుషుడు గొప్ప దేవ స్తోత్రమయ్యా, ఈ వాక్యం నాకు బోధించండి. అపకారం జీవించడానికి సహాయం దయచేయమని. ఏ ఒక్కరు ప్రభా విని విడిచిపెట్టే వారుగా ఉండకుండా, వినే వాక్యం మంచి నిలబడి తన ఫలించి అభివృద్ధి పొంది నూరంతలుగా ఫలించకపోతే యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.